నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈ రోజు మన డ్రీమ్ కిచెన్ లో మొలకల్ని స్ప్రౌట్స్ మేకర్ జార్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్ప్రౌట్స్ మేకర్ జార్ తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోలో జార్ లో మనం మొలకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ లో జిగురు లేకుండా కొన్ని టిప్స్ పాటిస్తూ మొలకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ కన్నా కూడా జార్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. అలాగే బ్యాచిలర్స్ కానీ లేదా వర్కింగ్ చేసే వాళ్ళు కానీ సింపుల్ గా మొలకల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నైట్ నానబెట్టుకుంటే మనం పెసల్ని నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇలా మొలకలు వచ్చేస్తాయండి. ప్రిపేర్ చేసే ముందు ఈ జార్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఈ జార్ వచ్చేసి మనకి గాజు బాడీ వస్తుందండి. అంటే గ్లాస్ తో తయారు చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. పైన మూత వచ్చి మనకి ఇలా హోల్స్ ఉంటాయి. అలాగే మనకి స్టాండ్ లాగా కూడా ఉంటుంది. జార్లో మొలకల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా జార్ తీసుకుని పెసల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే అలసందలు శనగలు కూడా కలిపి వేసుకోవచ్చు. మీరు తీసుకునే పెసల్ లెవెల్ అనేది ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. అంటే ఒక పావు వంతు వరకు సీసాలో యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. తర్వాత ఇలా వాటర్ వేసేసుకొని మీరు మూత పెట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ లెవెల్ అనేది జార్ కి హాఫ్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా మీరు వాటర్ లెవెల్ ని మెయింటైన్ చేయండి. తర్వాత నెక్స్ట్ డేకి చూస్తే మీకు మార్నింగ్ కి మీకు ఇలా వాటర్ అంతా పీల్ చేసుకుని పెసలు కొంచెం ఉబ్బినట్టు అవుతాయి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఈ పైన మూతకున్న హోల్స్ ద్వారా ఇలా మనం వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ పెసలు యాడ్ చేశానండి, అందుకే కొన్ని తీసేస్తున్నాను. నేను చెప్పిన లెవెల్ ప్రకారం మీరు వేసుకుంటే కనుక ఇలా ఎక్స్ట్రా మనం తీయవలసిన అవసరం ఉండదండి. నెక్స్ట్ ఇలా మనం ఈ స్టాండ్ ద్వారా ఇలా పెట్టేసుకుని మీరు ఈవినింగ్ వరకు అలా ఉంచేసారంటే ఈవినింగ్ కి మనకి ఇలా మొలకలు స్టార్ట్ అయిపోతాయి. చూసారు కదా, నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి. మీకు కావాలంటే దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో కూడా ఇలా డైరెక్ట్ గా స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, స్ప్రౌట్స్ మేకర్ జార్ లో పెసల్ని ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరి దగ్గరైనా స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ కానీ జార్ కానీ లేదు అనుకుంటే ఈ రెండు ఉపయోగించకుండానే మనం మొలకల్ని ఎలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చో మన ఛానల్లో వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియోని ఫాలో అవుతూ బూజు కానీ జిగురు కానీ లేకుండా మొలకల్ని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.